వనజీవి రామయ్య ఈ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. పర్యావరణ పరిరక్షణకు పాటుపడ్డమే కాదు, నాటిన ప్రతి మొక్కను సంరక్షించిన ప్రకృతి ప్రేమికుడు. ఇలా 3 దశాబ్దాలకు పైగా మొక్కలే ప్రాణంగా బ్రతికిన జీవి. అతను చేసిన నిస్వార్థ సేవను గుర్తించిన భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. అయితే ఆయన స్ఫూర్తిని కొనసాగించడంలో మాత్రం విఫలమైంది. జీవితకాలం ప్రకృతి కోసం, భావితరాల కోసం బ్రతికిన వ్యక్తి వనజీవి రామయ్య. మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించడంలో నిస్వార్థంగా ఆయన చేసిన సేవ ప్రపంచానికి ఆదర్శమైంది, అందరినీ ఆలోచింపజేసింది. అందుకే అతనికి తల్లిదండ్రులు పెట్టిన పేరు దరిపల్లి రామయ్య అయినప్పటికీ అంతా వనజీవి రామయ్య అని పిలుచుకున్నారు. ఖమ్మం జిల్లాలో అటవీకరణ కోసం జీవితాన్ని అంకితం చేసిన గొప్ప సామాజిక కార్యకర్తగా గుర్తించారు. 30 ఏళ్లకు పైగా మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడమే పనిగా పెట్టుకున్న రామయ్య కృషిని కేంద్ర ప్రభుత్వం మెచ్చుకొని 2017లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. అయితే ఏ ప్రభుత్వం ఆయన్ని సత్కరించిందో అదే ప్రభుత్వం ఆయన నాటి సంరక్షించిన వృక్షాలను తొలగించింది. జాతీయ రహదారి విస్తరణ పేరుతో వాటి ఆనవాళ్లే లేకుండా చేసింది. దీంతో ఒకప్పుడు పచ్చని తివాచీ పరిచినట్టుండే ఖమ్మం, కురవి, మహబూబాబాద్ రహదారి ఇప్పుడు బోసిపోయింది. నిల్వ నీడ లేకుండా ఎడారిని తలపిస్తోంది. వనజీవి రామయ్య స్వయంగా నాటి సంరక్షించిన వృక్షాలను జాతీయ రహదారి విస్తరణ పేరుతో కేంద్రం తొలగించింది. అందుకు ఆయన సమ్మతి కోరింది. జాతీయ రహదారుల సంస్థ అధికారులు రామయ్యని కలిసి భారీ వృక్షాలను తొలగించాల్సి వస్తుందని, రోడ్డు నిర్మాణం తర్వాత మళ్లీ తిరిగి నాటుతామని హామీ ఇచ్చారు. ఈ మేరకు తన గ్రామ పరిసరాల్లో రహదారి పక్కన నాటిన 1546 పెద్ద పెద్ద వృక్షాలను నేలమట్టం చేశారు. అనంతరం 5658 కోట్ల రూపాయలతో ఖమ్మం, కురవి, మహబూబాబాద్ రహదారి నిర్మాణం చేపట్టారు. ఇది జరిగిన కొద్ది రోజులకే ఏప్రిల్ 12, 2025న వనజీవి రామయ్య కన్నుమూశారు. రోడ్డుకి ఇరువైపులా తిరిగి మొక్కలు నాటాలనే ఆయన కోరిక నెరవేరకుండానే మృతి చెందారు. నేటికి ఆ కోరిక అలాగే మిగిలిపోయింది. ఇంకా రోడ్ల నిర్మాణం పూర్తి కాలేదు. తిరిగి మొక్కలు నాటుతామన్న హామీ ఇచ్చిన అధికారులు పత్తాలేరు. ఒక సాధారణ దరిపల్లి రామయ్య పద్మశ్రీ వనజీవి రామయ్యగా పేరు పొందిన వారి సామాజిక సేవకి, వారి స్ఫూర్తికి చిహ్నంగా ఉన్నటువంటి చెట్లని రోడ్డు విస్తరణలో భాగంగా నరికేయడం అనేది ఒక చారిత్రక తప్పిదంగానే చూడాలి. ఖమ్మం, నాయుడుపేట నుంచి రెడ్డిపల్లె వరకు ఉన్న వారి ఆ చెట్లు, రోడ్డు వెంబట ఉన్న చెట్లు, రామయ్య గారు ఒక 30-40 ఏండ్లు పడ్డ కృషికి నిదర్శనం. అవే సాక్ష్యాలుగా నిలిచే ఆ చెట్లు ఇప్పుడు లేకపోవడం అనేది అత్యంత బాధాకరమైన విషయం. మళ్ళీ అదే విధంగా రామయ్య నాటిన విధంగా వారి స్ఫూర్తి కొనసాగే విధంగా చెట్లని తక్షణమే నాటడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాలి. అప్పుడే రామయ్య గారికి గౌరవంగా ఉంటుందని కోరుతున్నాం. రామయ్య కుటుంబ సభ్యులు ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. రామయ్య భార్య, కొడుకులు, మనమళ్లు, మనవరాళ్లు అంతా ఆయన ప్రకృతి పరిరక్షణలో నిమగ్నమయ్యారు. రామయ్య స్ఫూర్తిని కొనసాగించేందుకు అహారహం కృషి చేస్తున్నారు. అయితే రామయ్య స్ఫూర్తిని కొనసాగించాలంటే ఆయన ఇంటి పరిసరాలతో పాటు ఖమ్మం, కురవి రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటాల్సిన అవసరం ఉంది. ఈ అంశం మీద అటవీశాఖ అధికారులు 1-2 సార్లు వనజీవి రామయ్య కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరిపారు. రోడ్డు నిర్మాణం పూర్తయిన వెంటనే ఆయన కోరిక ప్రకారం మొక్కలు నాటుతామని తెలిపారు. కానీ ఆ రోడ్డు వెంట ప్రయాణిస్తున్న వారు మాత్రం వనజీవి రామయ్య నాటిన చెట్లు ఎటు పోయాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ పచ్చని పందిరి మాదిరి మొక్కలు నాటి ఆయనకు ఘనంగా నివాళి అర్పించాలని కోరుతున్నారు. రోడ్డు ఇరువైపులా తాతగారు మొక్కలు నాటడం జరిగింది 30 సంవత్సరాల క్రితం. ఒక సంవత్సరం కింద రోడ్ ఎక్స్టెన్షన్ కింద తాతగారు నాటిన మొక్కలు కొట్టేయడం జరిగింది ప్రభుత్వం వారు. మళ్ళీ అదే వచ్చే సంవత్సరం లోపు, తాతగారు వర్ధంతి లోపు అవి మొక్కలు రోడ్డు ఇరువైపుల నాయుడుపేట దగ్గర నుంచి పల్లెగూడెం బ్రిడ్జి వరకు నాటించాలని ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. తాతగారు చనిపోయిన 5 నెలలు అవుతున్నా ఇంతవరకు అమలు కాకపోవడం చాలా బాధాకరం. అది కొంచెం ప్రభుత్వం వారు ఆలోచించి త్వరగా పరిగణనలో తీసుకోవాలని కోరుతున్నాను. ఖమ్మం, కురవి రోడ్డులో వృక్షాల నరికివేత ప్రస్తావన రాగానే వనజీవి రామయ్య తీవ్ర మనోవేదనకు గురైనట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. వెంటనే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని కలిసి వృక్షాల తొలగింపును అడ్డుకోవాలని వేడుకున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో వనజీవి ఆఖరి కోరిక ప్రకారం
మళ్లీ ఆ రోడ్డంతా మొక్కలు నాటాలన్న డిమాండ్ ఊపందుకుంది. ప్రకృతి ప్రేమికులు, వనజీవి అభిమానులంతా ఇదే డిమాండ్ వినిపిస్తున్నారు. ఈ రోడ్డు అమ్మటి వేసిన చెట్లన్నీ రోడ్డు కింద పోయినాయి, ఎడల్పు కావాలని పోయినాయండి. మళ్ళీ అంత రోడ్డుకి మళ్ళీ చెట్లు వేయాలని కోరుకుంటున్నా నేను. అంత పెద్దవి కావాలని కోరుకుంటున్నా నేను. ఖమ్మం టు కొరివి పోయే రహదారి మీద చెట్లు గవర్నమెంట్ రోడ్డు నిర్మాణంలో అటు ఇరువైపులా ఉన్నాయి, నరికేశారు ప్రభుత్వం వారు. మళ్ళీ నాన్నగారి వర్ధంతి వరకు మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వాలని కోరుతున్నాం. వృక్షో రక్షతి రక్షితః అంటూ ఎలుగెత్తి చాటిన వనజీవి రామయ్య స్ఫూర్తిని కేంద్ర ప్రభుత్వమే కాలరాయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా రహదారికి ఇరువైపులా మొక్కలు నాటి సంరక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.